కరెంట్ కేస్ గురించి డిస్కషన్ చేయడానికి అండ్ జనాలకు కూడా తెలుస్తుంది కాబట్టి పూర్ణపల్లి గ్రామం 35 ఇయర్స్ ఏజ్ 35 సంవత్సరాలు. ఒక 15 రోజుల క్రితం కంటే ముందు తనకి లైట్గా కొంచెం ఆకలి తక్కువయ్యి కొంచెం కాలువాపులు వచ్చాయని చెప్పి హాస్పిటల్కి రావడం జరిగింది. వచ్చినప్పుడు ఆ రోజు మేము అన్ని ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేస్తే కొంచెం అంత తేడా లేదు కానీ బట్ స్టిల్ కొద్దిగా వీక్నెస్ అవన్నీ ఉన్నాయి కాబట్టి అడ్మిట్ చేసుకొని ట్రీట్ చేద్దామంటే వాళ్ళు మళ్ళీ వస్తాము 1-2 రోజుల్లో వస్తాము అని చెప్పి వెళ్ళడం జరిగింది. కానీ అనుకోకుండా వాళ్ళ భార్య డెలివరీ అవ్వడం మూలంగా చిన్న బేబీ పుట్టిందని చెప్పేసి ఇంకా వాళ్ళు మళ్ళీ రాలేదు, చాలా లేట్గా వచ్చారు. ఒక 15 రోజుల తర్వాత వాళ్ళు మా దగ్గరికి రావడం జరిగింది. 15 రోజుల తర్వాత వాళ్ళు వచ్చినప్పుడు మా దగ్గరికి వచ్చినప్పుడు అతని కండిషన్ ఎలా ఉండిందంటే టోటల్ బెడ్ రిడన్, కాళ్ళు చేతులు నడవనీకి అసలు రాలేదు అండ్ చాలా దమ్ము, ఊపిరి పై వరకు శ్వాస వచ్చేసింది. ఇంకా కొంచెం సేపు ఆగితే ప్రాణమే పోయేంత, ఊపిరి ఆగిపోయేంత కష్టంగా వచ్చాడు. వెంటనే మేము ఆయన్ని తీసుకొని అంటే బయటికి వస్తాడు అనేది అయితే మేము గ్యారంటీ చెప్పలేము, కానీ మా ప్రయత్నం మేము చేస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. దాని తర్వాత మేము అన్ని టెస్టులు మళ్ళీ రిపీట్ చేసినప్పుడు కిడ్నీ చూసుకున్నట్టయితే కిడ్నీ ఫంక్షనింగ్ అనేది తగ్గిపోయింది. మనం కిడ్నీ ఫంక్షన్కి సూచన అయిన క్రియాటినిన్ పెరిగిపోవడం, హార్ట్ పంపింగ్ తగ్గిపోవడము అండ్ హార్ట్ మొత్తం ఎన్లార్జ్ అయిపోవడము అండ్ లివర్కి సంబంధించిన ఎంజైమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఆ ఎంజైమ్స్ అన్నీ ఎక్కువ అయిపోవడము అండ్ నడక రావడం లేదు. అంటే మేజర్గా చూసుకున్నట్టయితే మనిషికి 4 సిస్టమ్స్ అనేవి ఇంపార్టెంట్ ఉంటాయి బాడీలో. మనం సర్వైవ్ అవ్వాలి, జాగ్రత్తగా ఉండాలి అంటే ఒకటి నర్వస్ సిస్టము, ఒకటి కార్డియాక్ హార్ట్ సిస్టము, ఒకటి కిడ్నీసు, ఒకటి లివర్. ఈ 4కి సంబంధించినవి అన్నీ కూడా డిరేల్ అయిపోయి వచ్చాయి. అంటే ఒక్క పాయింట్లో 4 సిస్టమ్స్ వర్కింగ్ ఆగిపోయింది. సో ఆయన్ని బయటకు తేవడం అనేది ఒక పెద్ద ఛాలెంజ్ లాగా అనిపించింది. దెన్ ఇమీడియట్గా మేము తీసుకొని ఫస్ట్ కిడ్నీని అడ్రస్ చేద్దాము అనేసి అనుకున్నాం. అండ్ దానికంటే ముందు హార్ట్ కూడా పంపింగ్ తగ్గిపోయి దాని ఫంక్షనింగ్ పంపింగ్ అరౌండ్ 10% 20% ఉండింది. అండ్ బీపీ అనేది చాలా పడిపోయింది, హైపోటెన్షన్లోకి వెళ్ళిపోయాడు. బీపీ అనేది ఆల్మోస్ట్ 60 అలా పడిపోవడంతో దానికి సంబంధించిన బీపీ పెరిగే మందులు ఏవైతే ఉన్నాయో అవి మేము 3 ఐనోట్రోప్స్ మీద పెట్టాల్సి వచ్చింది. నారెడ్రిలనిన్, డోపమిన్ అన్ని డ్రగ్స్ మీద పెట్టి బీపీ మెయింటైన్ చేస్తూ, నార్మల్గా బీపీ తక్కువ ఉన్నప్పుడు డయాలసిస్ చేయడం అనేది కొంచెం చాలా కష్టమైన పని. సో ఒకవైపు బీపీ సపోర్ట్ చేసుకుంటూ డాక్టర్ మొహసిన్ నెఫ్రాలజిస్ట్ గారు డయాలసిస్ చేయడం జరిగింది. సో ఇప్పుడు సార్ ఆయనకు వచ్చిన ఛాలెంజెస్ చెప్తారు. నేను డాక్టర్ మొహసిన్ నెఫ్రాలజిస్ట్, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, మన ప్రెస్టీజ్ హాస్పిటల్ నిజామాబాద్. ఈ పేషెంట్ వచ్చినప్పుడు we have seen like he come with like a deranged renal functions with low pumping of heart, as madam told everything. So when we saw like is like other parameters of potassium is also on the higher side. That's the reason it was very much challenging, because like keeping the blood pressure on the lower side and doing the dialysis to the patient. With the support of madam, we did the dialysis. After doing the dialysis and all, we had one more challenge. Like a patient was came with a breathing difficulty and saturation oxygen level was very low. It was around 60 to 65% without oxygen. So we thought like we sent many investigations to rule out any pulmonary embolism. So considering his renal function, creatinine was high, so we could not able to do the dialysis. We started prophylactically IV anticoagulants and everything. Then we did the necessary investigation, and we have taken support from other specialties also. We found to had he had a weakness of both the lower limbs. Secondary to we called as a syndrome called as a GBS, Guillain-Barré syndrome, and in that we had a very rare variant that is called as a Amsan variant. Okay, so that was the thing we came across. Then we have explained to the family and all requirement of the plasmapheresis, IVIG, everything. So if we see outside this treatment is very much costly, and if you see such treatment usually we will be doing in the ultra corporate hospitals with a very higher end ICUs and all. So being with a lot of support from the staff, from the management,
and we together, we and Pratima Raj madam, we able to do the plasmapheresis. We have given the 3 cycles of plasmapheresis followed by the 10 grams of intravenous immunoglobulins, which has been done with a very economical way and all. With all these things, we could able to recover the kidney functions on the second or third day of doing the plasmapheresis, followed by IV immunoglobulins and all these things. Prior to this one, we have given 3 doses of salmeterol, that is pulse, high dose of steroids and everything. With that, his renal functions also improved. Whatever the weakness was there, weakness is also improved. So at last, attenders and patient is very happy. So we are also very happy for his newborn kids and everything for his family. So we are very much thankful to Pratima Raj madam, to the management of the Prestige Hospital, and even very much cooperative patient and patient attenders. Thank you. ఏంటిది అంటే మనం హార్ట్ ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు ఫ్లూయిడ్స్ ఇవ్వకూడదు, కిడ్నీకి ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు ఫ్లూయిడ్స్ ఎక్కువ ఇవ్వాలి. ఈ పేషెంట్లో 2 ఉన్నాయి. సో ఒకవైపు ఒక సిస్టమ్కి ఏమో ఎక్కువ ఫ్లూయిడ్స్ ఇవ్వాలి, ఇంకో సిస్టమ్కి ఏమో ఫ్లూయిడ్స్ ఇవ్వద్దు. అది ఒక ఛాలెంజ్. అండ్ ఇంకొకటేమో లంగ్స్లో ఇన్ఫెక్షన్ అది ఉంది, కన్సల్టేషన్ వచ్చింది, దానికేమో ఇమ్యూనోసప్రెసివ్ థెరపీ ఇవ్వకూడదు. అండ్ ఈ నర్వ్ సిస్టమ్ ఏదైతే ఉందో నర్వస్ సిస్టమో దానికి ఇవ్వాలి. సో అవి 2 క్లాష్ అవుతున్నాయి. సో మల్టిపుల్ ఛాలెంజెస్తో ఇలాంటి కేసు మేబీ మా సర్వీస్లో అయితే చూడలేదు. మేబీ 1-2 సిస్టమ్స్ కాంబైన్డ్గా అయితే చూస్తాము. అండ్ మీరు ఈ గులియన్ బ్యారీ సిండ్రోమ్ అంటే మీరు వినే ఉంటారు. గత 6 నెలల క్రితము ఆంధ్రప్రదేశ్లో గులియన్ బ్యారీ సిండ్రోమ్తో గుంటూరు పరిసర ప్రాంతాల్లో చాలామంది మృత్యువాత పడడం జరిగింది ఈ గులియన్ బ్యారీ సిండ్రోమ్తో. కానీ ఈ సింపుల్ అనేది కాదు, ఈ గులియన్ బ్యారీ సిండ్రోమ్తో పాటు హార్ట్ ఫెయిల్యూరు అన్నీ ఉన్నాయి. క్రియాటినిన్ ఫస్ట్ వచ్చినప్పుడు చూస్తే 3.7, పొటాషియం 6.6 ఉండింది. అట్లాంటిది ఇప్పుడు డిశ్చార్జ్ టైంలో క్రియాటినిన్ 0.1కి వచ్చింది. అండ్ పొటాషియం అనేది 3.5 నార్మల్ రేంజ్కి పడింది. అండ్ హార్ట్ ఫెయిల్యూర్లో పంపింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ హార్ట్ పంపింగ్ ఫస్ట్ వచ్చినప్పుడు 10% ఉండింది, ఇప్పుడు డిశ్చార్జ్ టైంలో 67%కు వచ్చింది. అండ్ నర్వస్ సిస్టమ్ మీరు చూడొచ్చు, పేషెంట్ నడుస్తూ వస్తున్నాడు. అలా టోటల్గా బెడ్ రిడన్ పేషెంట్, చేతులు ఓన్లీ జస్ట్ కదపడం, కాళ్ళు అసలు కదపడం లేదు, టోటల్ కంప్లీట్ పారాలిసిస్. అట్లాంటి పేషెంట్ ఇప్పుడు మీ ముందు నడుచుకుంటూ వచ్చాడు, ఫుల్ కాళ్ళు వాపులు ఉండే. అండ్ లివర్ ఎంజైమ్స్ కూడా ప్రతిదీ SGOT, SGPT అవన్నీ అంటాం మనము. ఆ లివర్ ఎంజైమ్స్ కూడా 10 రెట్లు ఎక్కువ ఉన్నాయి. 40 ఉండాల్సింది 400 అలా ఉన్నాయి. అటువంటిది ఇప్పుడు మనం చూసినట్టయితే అన్ని నార్మల్ రేంజ్కి వచ్చాయి. పేషెంట్ హ్యాపీగా ఉన్నాడు. అండ్ ఇంకా ఈ ప్లాస్మాఫెరెసిస్ అండ్ ఇమ్యునోగ్లోబులిన్ థెరపీ ఏదైతే వెరీ కాస్ట్లీ. నార్మల్గా బయట ప్లాస్మాఫెరెసిస్ ఒక్క సెషన్ చేసుకోవాలి అంటే 60,000 ఖరీదు అవుతుంది. మీరు ఏ మామూలు కార్పొరేట్కి వెళ్తే 60, ఇంకా అల్ట్రా కార్పొరేట్కి అయితే ఇంకా 1 lakh ప్లస్ ఉంటుంది. అట్లాంటిది మనం చూసుకున్నట్టయితే వీళ్ళకి ప్లాస్మాఫెరెసిస్ మేము 3 సెషన్స్ చేసాము. ఒక సెషన్ 30,000 అండ్ సెకండ్ సెషన్ 20,000, 60,000ది 30కి, 60,000ది 20కి, ఇంకా మళ్ళీ నెక్స్ట్ సెషన్ 20,000 చేశాము. సో పేషెంట్ వాళ్ళ కండిషను అంత ఉన్నవాళ్ళు కాదు, కానీ బతికించడం అనేది మా ప్రైమ్ ఇంపార్టెన్స్ అయింది. ఎందుకంటే 15 రోజుల క్రితమే వాళ్ళ వైఫ్కి పాప పుట్టడము. అండ్ వీళ్ళు మీ చేతుల్లో పెడుతున్నాం, ఎట్లయినా బయటికి తీసుకురండి అంటే చాలా కన్సిడర్ చేసి బయట ఎంతో ఎక్స్పెన్సివ్ అయిన ట్రీట్మెంట్స్ కాంబినేషన్లో ఆల్మోస్ట్ బయట మీరు ఈ కేసు మినిమం చూసుకుంటే 10 లక్షల లోపల అసలు అవ్వదు. 15 to 20 అల్ట్రా కార్పొరేట్లో అవుతుంది, ఎందుకంటే ఆల్ సిస్టమ్స్ ఉన్నాయి కాబట్టి. బట్ స్టిల్ చాలా రీజనబుల్ రేట్కి డ్రగ్స్ కూడా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఒక సిస్టమ్కి వేరే డ్రగ్స్ ఉంటాయి, ఇంకో సిస్టమ్కి వేరే డ్రగ్స్ ఉంటాయి. అట్లా అన్ని కాంబినేషన్లో చేసి ఈరోజు పేషెంట్ మధ్యలో ఇంకొక ఛాలెంజ్ కూడా వచ్చింది మాకు. పేషెంట్ డైలీ ఆల్కహాల్ తీసుకుంటాడు, కళ్ళు అది తీసుకుంటాడు. అది బంద్ చేసే వరకు ఇటు నర్వస్ సిస్టమ్తో పాటు డిఫరెంట్గా మాట్లాడడం, లాగేసుకోవడం, సైకియాట్రిక్గా అయిపోవడం అవన్నీ కూడా అయినాయి. మళ్ళీ వీటితో పాటు మళ్ళీ దాన్ని కూడా అడ్రస్ చేసి బయటకి తీసుకురావడం జరిగింది. అండ్ ప్లేట్లెట్స్ ఈ కండిషన్ మొత్తంలో ప్లేట్లెట్స్ 80,000 అయిపోయినాయి. అండ్ అవి రికవరీ చేసుకుంటూ, బ్లడ్ పడిపోయింది, అది రికవర్ చేసుకుంటూ చేశాము.
ఇది ఎందుకు చెప్పడం జరిగిందంటే పేషెంట్ ఇంత మంచి కేసు అందరికీ తెలుస్తుంది చేశాము అని, అండ్ మేనేజ్మెంట్ వాళ్ళ సహకారం లేదే డ్రగ్స్ కానీ లేకపోతే ఈ ట్రీట్మెంట్స్ కానీ అంత తక్కువకి అయితే ఎవరు చేయరు. సో వాళ్ళ సహకారం గురించి ఒకటి చెప్పడం. అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ ఏంటిదంటే వీళ్ళు మధ్యలో మా దగ్గర ఫస్ట్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు కొన్ని మందులు తీసుకున్నారు. అవి ఏం మందుల్లో తెలీదు, తెలియచెప్పాలని ఇది పెట్టడం జరిగింది. ఎందుకంటే అలాంటి చిన్న చిన్న మెడిసిన్స్ తీసుకుంటున్నప్పుడు దాంట్లో ఏం టాక్సిన్ ఉందో, విష పదార్థం ఉన్నది అనేది మనకి తెలీదు. అటువంటి ఏమన్నా బాడీకి పడకపోతే ఒకేసారి మనల్ని కొలాప్స్ చేసేస్తాయి. సో ఇది ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు ఎవరి దగ్గరైనా వెళ్ళి మందులు తీసుకుంటున్నప్పుడు ఆ గోళీలు ఏంటి, వాటికి ఎంత ఎక్స్పైరీ ఉంది, అవి ఎలా పనిచేస్తున్నాయి అని మా ప్రజలు కొంచెం మినిమం అసెస్మెంట్ చేసుకోవాలి. అంతేకాని ఏం మందులు పడితే అవి వేసుకుంటే ఇట్లాంటివి ఆల్ సిస్టమ్స్ మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్లోకి వెళ్ళే అవకాశం ఉంది. సో దాని నుంచి ప్రజలకి కొంచెం కనువిప్పు అవుతుంది ఈ కేసు వల్ల. అంటే అన్ని మన చేతిలో ఒక్కసారి ఉండవు, బట్ స్టిల్ పేషెంట్ రికవర్ అయ్యాడు. అది మా అందరికీ సంతోషం, వాళ్ళకి సంతోషం, మాకు సంతోషం. కానీ అలాంటివి తీసుకోకుండా ఉండాలి అని ఒక జాగ్రత్త చెప్పడం కొరకు కూడా ఇది ఏర్పాటు చేయడం జరిగింది. లోపల ఉంటుంది ఒక స్ట్రింగ్ లాగా, దాని బయట కవరింగ్ ఉంటుంది. సో 2 వేరియంట్స్ ఉంటాయి గులియన్ బ్యారీ సిండ్రోమ్. కవరింగ్ ఊడిపోయేది ఒకటి, లోపల స్ట్రింగే పాడైపోయేది ఉంటుంది. సో తనకి డిమైలినేటింగ్ వేరియంట్ రాలేదు, స్ట్రింగే పాడైపోయినట్టుగా వచ్చిందనమాట. సో ఆ వేరియంట్ వచ్చింది యామ్సాన్ వేరియంట్. అంటే యాక్సోనల్ న్యూరోపతి, ఆ యాక్సాన్ అంటే సెంటర్ పాయింట్ ఆఫ్ నర్వ్, అది పోయేటట్టుగా వచ్చింది. సో దానికి ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి ప్లాస్మాఫెరిసిస్ ఏదైతే టాక్సిన్ ఉందో బాడీలో అండ్ ఏదైతే వైరస్ ఉందో బాడీలో దాన్ని మొత్తం బయటకి క్లియర్ చేసాం. మొత్తం ఫ్రెష్ ప్లాస్మా ఎక్కించి ఆ టాక్సిక్ ప్లాస్మా అంతా బయటకు తీసేసి అండ్ ఇమ్యూనోగ్లోబులిన్స్ అండ్ రియాక్షన్ కాకుండా చేయడం మూలంగా పేషెంట్ సర్వైవ్ అయ్యాడు. మనకి ఏదైనా ఫీవర్స్ వచ్చినప్పుడు, లేకపోతే డయేరియా అయినప్పుడు, ఇన్ఫెక్షన్స్ అయినప్పుడు అండ్ ఆల్మోస్ట్ కొన్ని డ్రగ్స్, కొన్ని టాక్సిన్స్ తెలియకుండా తీసుకున్నప్పుడు ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. సో అదే మెయిన్ మెసేజ్ ఏంటంటే, మీరు పేషెంట్స్ దగ్గరికి మీకు ఏదైనా వచ్చినప్పుడు, ఆ డ్రగ్ ఏదైనా తీసుకుంటున్నప్పుడు దాని లోపల ఏముంది అండ్ దాని ఎక్స్పైరీ డేట్ ఏంటి అనే బేసిక్ థింగ్స్ అయితే మీరు అందరూ తెలుసుకోవాలి. ఇప్పుడు నేను అది చాలా కష్టపడి అది తెప్పించాను, దాన్ని చూశాను, దానికి ర్యాపర్ కూడా లేదు అండ్ ఎంత మందు ఎంత డోసు ఏమీ లేవు. సో ఇంకా కూడా మనం ఇంకా 21st సెంచరీలో ముందుకు వెళ్తున్నా కూడా ఏముందో కూడా తెలియకుండా వేసుకోవడం కూడా జరుగుతుంది. సో కొంచెం అలర్ట్గా ఉండాలి అని ప్రజలకు మేము ఇచ్చే సందేశం. బాగా భయపడ్డాం. 3 పిల్లలు, ఒక పిల్ల 20 రోజుల పిల్ల, ఒక పిల్లగాడు సంవత్సరం, పిల్లనేమో 2 సంవత్సరాలన్నర 3 సంవత్సరాలు ఉంటుంది. మాకు బాగా భయమైంది. వచ్చి మేడం కాళ్ళు సార్ కాళ్ళు పట్టుకున్నాం. కొంచెం మంచిగా చేసింది. మధురన పెళ్ళి మా తమ్ముడు, వాళ్ళ భార్య బాలెంత, నెల బాలెంత, జర మంచిగా అయ్యిండు. మాకు మంచిగా వాళ్ళకి ధన్యవాదాలు. ఎన్ని జన్మలు ఎత్తుకున్నా అలా కూడా మేము తీర్చుకోలేదు. మా తమ్ముడు ఒప్పుకోడే, మా అమ్మ నాన్న లేరు, 3 చిన్న పిల్లలు, మా ఆయన కూడా లేడు. నాకు మా తమ్ముడు మంచిగా ఉండాలని సార్ బతిల్లాని, రోజు మేడకు బతిల్లాన్ని మంచిగా చేశారు. సంతోషం సార్, మంచిగా సంతోషం. అలా ధన్యవాదాలు. निजामाबाद। तो अब हम यहाँ पर एक रेयर केस के बारे में बात करने वाले हैं, जो कि 32 ईयर्स का नौजवान आदमी पूर्णापल्ली का रहने वाला है, जो हमारे हॉस्पिटल में आया था डॉक्टर प्रतिमा राज मैडम के पास दिखाने के लिए, कंसल्टेंट फिजिशियन प्राइम प्रेस्टीज हॉस्पिटल। तो दिखाने के लिए आए उस टाइम में 1 हफ्ते पहले वो थोड़ा सा वीकनेस वगैरह था, थोड़ा सा सिक था फीवर की वजह से। तो मैडम ने बताया था कि उनको एडमिट होने के लिए, तो उन्होंने बताया कि उनके घर पे कुछ डिलीवरी वगैरह है, इस वजह से वो एडमिट नहीं हो पाया। तो
एक हफ्ते के बाद जब हमारे हॉस्पिटल में आए तो उनका ऐसा कंडीशन था कि वो ठहर भी नहीं सकते। तो क्योंकि सडन वीकनेस था दोनों पैरों का और साथ में उसके एसोसिएटेड हाथों का भी वीकनेस था। इसके साथ में पेशेंट को इतना सांस लेने में तकलीफ था कि खुद से सांस भी नहीं ले सकते थे। जब हमने कैजुअलिटी को लेके गए उनको चेक किए तो चेक करने के बाद उनका ऑक्सीजन लेवल था 60 to 65% रूमर पे और बीपी था उनका 60 से सिस्टोलिक करके। तो उसके बाद में हमने पेशेंट को आइसोलेशन किया, आइसोलेशन करके सभी इन्वेस्टिगेशन किए। करने के बाद हमें दिखाई दिया कि उनका हार्ट बहुत वीक है, क्योंकि 10 to 20% उतना ही था उनका इजेक्शन फ्रैक्शन। तो सीवियर एल्बो डिस्ट्रक्शन बोलते हैं और चेस्ट एक्सरे करने के बाद सीवियर पल्मोनरी एडिमा था, उसके साथ में कंसोलिडेशन इन्फेक्शन भी था। और उसके बाद में हमने दूसरे टेस्ट भी करने के बाद में ब्लड में बहुत ज़्यादा इन्फेक्शन था। क्रिएटिनिन देखिए तो क्रिएटिनिन 3.6 to 3.8 था, उसके साथ में पोटेशियम भी ज़्यादा था। तो जब देखेंगे तो ये मोस्ट चैलेंजिंग केस है, क्योंकि यहाँ पर देखेंगे तो पेशेंट को रीनल फेलियर भी है, पेशेंट के पास बीपी भी नहीं है, पेशेंट को पोटेशियम भी ज़्यादा है। इस कंडीशन में देखेंगे तो हम कंपलसरी पेशेंट को डायलिसिस करना पड़ेगा। पर यूजुअली हमें डायलिसिस करने के लिए है ना ब्लड प्रेशर ज़्यादा चाहिए, पर ऐसे क्लिनिकल कंडीशन में फिर बाद में हमने बीपी बढ़ाने का इंजेक्शन 2 से 3 इंजेक्शन लगे थे, डोपामिन, डोबुटामिन और नॉरएड्रेनालिन, ये तीनों इंजेक्शन देके उनका बीपी बढ़ा के उनको डायलिसिस किया ताकि उनका पोटेशियम कवर हो जाए, ठीक है, और उसके साथ साथ क्रिएटिनिन कम हो जाए। तो ये करने के बाद थोड़ा सा पेशेंट स्टेबलाइज हो गए। पेशेंट को स्टेबल करने के बाद उसको फर्दर इवैल्यूएशन किया गया कि क्यों वीकनेस है दोनों लोअर लिम्ब। तो हमने दूसरे स्पेशलिटी का भी कंसल्टेशन किए, जिसके अंदर हमें पता चला कि वो एक टाइप का रेयर सिंड्रोम है जिसको हमें बोलते हैं कि गिलेन-बारे सिंड्रोम। तो गिलेन-बारे सिंड्रोम को डायग्नोसिस किया गया, उसमें भी रेयर वेरिएंट होता है, उसको बोलते हैं हैम्स-एंड वेरिएंट। तो ये मालूम करके ये करने के बाद उसको ट्रीटमेंट का स्टार्ट किए, क्योंकि स्टेरॉइड दिए हाई डोज 3 दिन। उसके बाद में एक स्पेशल फॉर्म ऑफ डायलिसिस होता है जिसको हम बोलते हैं कि प्लाज्माफेरेसिस, जिसके अंदर क्या करते हैं पेशेंट का जो प्लाज्मा जो खुद का है उसको निकाल के नया वाला प्लाज्मा बाहर से हम लोग डालते हैं। तो हमने उनको प्लाज्माफेरेसिस किया, 3 सेशन प्लाज्माफेरेसिस करने के बाद तो एंटीबॉडीज उनको दिए 10 ग्राम देने के बाद उसके बाद में देखे तो काफ़ी हद तक पेशेंट को इम्प्रूवमेंट आया। उसके बाद में देखे तो क्रिएटिनिन भी कम होने लगा, धीरे धीरे उनका यूरिन आउटपुट भी बढ़ने लगा और पेशेंट का ऑक्सीजन लेवल भी बढ़ने लगा। उसके बाद 3 से 4 दिन के बाद हम देखे तो उसके बाद में जो बीपी का बढ़ाने का इंजेक्शन था धीरे धीरे वो कम हुआ। उसके बाद में हमने रिपीट 2D स्कैन किया, जो कि बोलते हैं कि 2D एको। तो एको करने के बाद हमें पता चला कि उनका जो इंजेक्शन फ्रैक्शन जो 10 से 20% था वो काफ़ी इंप्रूवमेंट हो गया था, वो के 60 to 67% तक आ गया। तो वो आए थे हमारे पास, उनका प्लेटलेट काउंट कम था, रेड ब्लड सेल्स कम थे, एल्बुमिन कम थे, लिवर डिस्फंक्शन था, क्योंकि और देखेंगे तो वो क्रॉनिक अल्कोहल के मर्ज थे। तो क्रॉनिक अल्कोहलिक होने की वजह से उस वजह से भी कार्डियक का इन्वॉल्वमेंट होता है। तो फिर हमने क्या किया, उनका जो कि विड्रॉल में थे उसके लिए हमने साइकियाट्रिक कंसल्टेशन भी लिया, क्योंकि वो पेशेंट के साइकियाट्रिक सिम्टम्स भी थे। इसके साथ सब पूरा ट्रीट करने के बाद अभी पेशेंट काफ़ी स्टेबल है, खुद से चल पा रहे हैं और विदाउट एनी इंजेक्शन के बीपी वगैरह सब कुछ मेंटेन हो रहा है। ये सभी हुआ है ये प्रतिमा राज मैडम जो कि कंसल्टेंट फिजिशियन है अपने प्रेस्टीज हॉस्पिटल के, और ये हमारे सपोर्टिव मैनेजमेंट की वजह से और पेशेंट सपोर्टिव पेशेंट के जो भी एटेंडर्स हैं उनकी वजह से। क्योंकि अगर देखा जाए तो ये जो ट्रीटमेंट है अभी यूजुअली तो अंडर कॉर्पोरेट हॉस्पिटल में ऐसे पेशेंट्स को यूजुअली हम लोग पाए जाते हैं, ठीक है। तो हमारे ये जो सेटअप में ये पेशेंट को कुछ मल्टी ऑर्गन डिस्फंक्शन के मैनेजमेंट करके ये पेशेंट को इम्प्रूव करना वॉज वेरी चैलेंजिंग। इसके साथ में फाइनेंशियल कंसर्न भी है, क्योंकि हम जो अफोर्डेबल प्राइस में किए हैं तो दैट इज अनदर चैलेंज फॉर अस एज वेल एज फॉर द मैनेजमेंट। तो ये सब हो चुका है मैनेजमेंट की सपोर्ट की वजह से। विदाउट मैनेजमेंट सपोर्ट ये डिफिकल्ट था। हम तहे दिल से शुक्रिया अदा करना चाहेंगे मिस्टर कैब साहब का और हमारे कंसल्टेंट फिजिशियन प्रतिमा राज मैडम का। थैंक यू। रखिए एक चीज़, जब आपको सिक बनते अभी कुछ इलनेस आते ऐसा आए तो आप हॉस्पिटल में दिखाना, डॉक्टर्स को बताना कि बीच में जड़ी बूटियों को दवा को नाम नहीं है, कुछ भी नहीं है, वैसा दवा नहीं लेने का है। वो फर्स्ट बात है। सेकंड बात है, हम लोग जो इधर है डॉक्टर वैक्सीन नेटवर्क और मैनेजमेंट और टीम इतना बड़ा केस
ये ले लो। फोर सिस्टम्स जीरो हो गया, पेशेंट भी यंग है, कुछ हुआ तो फिर हॉस्पिटल अपन नया वाले है, मार रहे हैं। उसके ऊपर आता बोल के वो हम नहीं सोचे। हम पेशेंट अटेंडर्स के बोले वी विल ट्राई हाँ, आवर वो तो बेस्ट, ये तो नहीं है। जो हाँ, चीज़ ये लेगा। हमारे साथ हो सकता है वो चीज़ हाँ। करते बोले। और इतना 15 दिन उसका 15-20 दिन जब तक मेजर ट्रीटमेंट खत्म हुआ तब तक हम एडमिशन के लिए उसको पैसे भी नहीं पूछे। ड्रग्स हमारे साइड से फास्ट कर दिए बाद में, लेकिन पे कर सकते हैं, लेकिन टाइम चले गए तो फिर हाँ। हाइपर कैलेमिया इतना पोटेशियम है, इमीडिएट डायलिसिस नहीं करे तो कार्डियक अरेस्ट होगा। वो सोच के हम मैनेजमेंट को बोले भी नहीं, मैं और डॉक्टर मोहसिन इतना डिसीजन लेके चलो विल गो अहेड बोल के इतना फास्ट हम मेस्त्री कर ले रहे हैं ना। सो अर्ली ट्रीटमेंट, अर्ली मैनेजमेंट और प्रॉपर मैनेजमेंट क्रिटिकल केसेस के लिए बहुत एसेंशियल है। तो ये हमारा आज का केस का सक्सेस मंत्र है एंड इज ऑल टीम वर्क एंड स्पेशली डॉक्टर मोहसिन, डॉक्टर काइफ एंड देयर टीम, ड्यूटी डॉक्टर्स, मैनेजमेंट, सबका टीम प्रेस्टीज। थैंक यू सो मच। బయటకు ఇక్కడికి అమౌంట్ ఎంత డిఫరెంట్ ఉంటుంది అందరూ ऑलमोस्ट हम नालगो plasma स्थायी cases होता है अब वो बोले तो। कि नॉर्मली वो 60,000 एक सेशन तो होते, हम खाली फर्स्ट सेशन 30,000 लिए, बाकी दो सेशंस 20,000 में అంటే करें। టోటల్ అమౌంట్ और टोटल ये केस मिनिमम आप बात सर, करें हमारे तो लिए मिनिमम सब 10 लाख हो जाते, 4 सिस्टम्स के लिए या IV इम्यूनोग्लोबुलिन्स के लिए इतना, फिर नॉन इन्वेसिव वेंटिलेशन, वेंटिलेटर भी रखे, इतना लॉन्ग स्टैंडिंग ऑक्सीजन वो पूरा के लिए मिनिमम 10 लाख होते, हम उसमें आधा भी नहीं लिए, ऑलमोस्ट 1/4 में कर दिए।